ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తొత్తుగా మారి చిల్లర బేరగాడుగా ప్రజలందరితో కొనియాడబడే సిపిఐ నారాయణ చెంపను మెగాస్టార్ చిరంజీవి గారు మరొక్కసారి పగలగొట్టారు. వివరాల్లోకి వెళదాం. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఫీనిక్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు ముఖ్య అతిథిగా చిరంజీవి గారు హాజరయ్యారు. చిరంజీవి గారు మాట్లాడుతూ, రక్తదానం అనగానే ప్రజలంతా తన పేరే స్ఫురణకు తెచ్చుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు. ఒకానొక మ్యాగజైన్లో రక్తదానం గురించి ఒక జర్నలిస్టు రాసిన ఆర్టికల్ తనను కదిలించిందని ఆ జర్నలిస్టుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు చిరంజీవి గారు. అనంతరం తాను రాజకీయాల్లో లేకపోయినప్పటికీ కూడా తన మీద అవాకులు చవాకులు ప్రేలిన ఒక రాజకీయ నాయకుడి గురించి చెప్పుకొచ్చారు చిరంజీవి గారు. పేరు చెప్పకపోయినప్పటికీ సదరు రాజకీయ నాయకుడు మరెవరో కాదు, సిపిఐ నారాయణ అని అందరికీ తెలుసు. గతంలో సిపిఐ నారాయణ చిరంజీవి గారు భీమవరం అల్లూరు సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు వచ్చినప్పుడు చిరంజీవి గారిని విమర్శిస్తూ, అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణకు ఆ పాత్రను సినిమాలో పోషించిన కృష్ణను పిలవాలని, అంతేగాని చిల్లర బేరగాడు చిరంజీవి గారిని పిలవడం ఏమిటని ప్రశ్నించారు. ఎంతో కుళ్ళును కడుపులో పెట్టుకుంటే తప్ప ఇలాంటి నీచ నికృష్టమైన విమర్శను మరి ఏ ఇతర వ్యక్తి కూడా చెయ్యడు. సిపిఐ నారాయణ ఇటువంటి నీచమైన విమర్శ చేశాడు కాబట్టే చిరంజీవి గారు గతంలోనూ అలాగే ప్రస్తుతం కూడా సిపిఐ నారాయణ చెంప పగలగొట్టే కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి గారు మాట్లాడుతూ, తనను విమర్శించిన సదరు రాజకీయ నాయకుడు ఒక ముంపు ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఒక మహిళ ఆ రాజకీయ నాయకుడిని చెడామడా తిట్టేశారని, ఆ మహిళ ఎవరు తన అభిమాన అని చిరంజీవి గారు ఎంక్వైరీ చేయించగా ఆవిడ చిరంజీవి గారి వ్యక్తిత్వానికి అభిమాని అని, తన కొడుకు డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఏ విధంగా తన కొడుకు ప్రాణాలు నిలిచాయో ఆ మహిళ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నుంచి చిరంజీవి గారు ఫోన్లు చేయించి రాజమండ్రి పరిసర ప్రాంతాలలోని బ్లడ్ డోనార్స్తో ఆ బాలుడికి అవసరమైన ప్లేట్లెట్స్ సమకూర్చారు. ఎంతో ఎమోషనల్గా చిరంజీవి గారు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. కాగా తన మంచితనమే సోషల్ మీడియాలో తనపై చేసే విమర్శకులకు తగిన సమాధానం అని చెప్పి చిరంజీవి గారు ముగించారు. కాగా ఈ కార్యక్రమంలో హీరో తేజ సజ్జా, హీరోయిన్ సంయుక్త మీనన్ పాల్గొన్నారు.